రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత భగ్గుమన్నారు. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తన జోలికి వస్తే బాగుండదు, తన అసలే మంచిదాన్ని కాదని హెచ్చరించారు. ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుంది అని కవిత ప్రశ్నించారు. తన మీద పడి ఏడిస్తే ఏమొస్తుందని నిలదీశారు. జైలుకు వెళ్లిన రోజు పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పారని వెల్లడించారు. అయితే కేసీఆర్ ను ఏమీ చేయలేకే ఇలా కేసులు పెడుతున్నారని, రాజీనామా అవసరం లేదని ఆ రోజు తనకు చెప్పారు అన్నారు. కోవట్లు ఉన్నారని అంటున్న వాళ్ళు కేసీఆర్ కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలని కోరారు. తనకు నీతులు చెప్తున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుందని కవిత చురకలంటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. కవిత మన గత కొన్ని రోజులుగా చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో కవితకి మిగతా శ్రేణులకు పడట్లేదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కవిత చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవి ఇంకా బలం చేకూర్చేలా ఉన్నాయి. మరి వివరాలేంటి? ఖచ్చితంగా ఏదైతే ఇటీవల మనం చూస్తున్నాం కవిత ఏదైతే లేఖ లీక్ అయ్యిందో కేసీఆర్ రాసినటువంటి లేఖ లీక్ తర్వాత కూడా చాలా రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దూతల్ని కూడా పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఇంటికి పంపించి కాస్త సైలెంట్గా ఉండాలని చెప్పి కేసీఆర్తో మాట్లాడించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఏదైతే దుష్ప్రచారం తనపై సోషల్ మీడియాలో జరుగుతుందో దానిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా సీరియస్గా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే తనకు నీతులు చెప్తున్నారో వారేం చేస్తున్నారో చూసుకోవాలని చెప్పి చాలా క్లారిటీగా కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు. ఏదైతే కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్కి నోటీసులు ఇస్తే పార్టీ ఎలాంటి కార్యాచరణ చేపట్టింది, అలాగే బంకచర్ల నుంచి ఏదైతే 200 టీఎంసీలు ఏపీకు తరలించుకొని పోతుంటే దానిపై ఏ కార్యాచరణ తీసుకున్నారు, ఏదైతే మన నాయకులపై ఏదైతే కాలేజీలపై ఏదైతే బుల్డోజర్లు వెళ్తే మనం అడ్డుకున్నామా అంటూ ఏదైతే కొన్ని క్వశ్చన్స్ని కూడా తాను ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై ఏదైతే సవాల్గా కూడా విసరం కూడా జరిగింది. దీంతో పాటు పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరిని ఉద్దేశించి చేశారని అర్థమైపోతుంది. ఎందుకు నాపై పడేడుస్తారు, నా జోలికి వస్తే బాగోదు, ఊరుకోను, అలాగే ఏదైతే ఇలాంటి కామెంట్స్ కూడా చాలా సీరియస్గా చేశారు. సో ఈ విషయాలపై కూడా తనకు నీతులు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారు అని చెప్పుకుంటూ కూడా ఏదైతే కవిత ఏదైతే చాలా స్ట్రాంగ్గా మాట్లాడడం కూడా జరిగింది. కేవలం బీఆర్ఎస్ని బీజేపీలో గంపగుత్తగా కలిపేటువంటి ఒక కుట్ర జరుగుతుంది, దాన్ని అడ్డుకున్నది కూడా తానే అని చెప్పి కూడా ఏదైతే కవిత తన చిట్చాట్లో తెలపడం కూడా జరిగింది. దీంతోపాటు ఏదైతే కాంగ్రెస్ అలాగే బీజేపీ టీడీపీ తెలంగాణపై కుట్ర చేస్తుందని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే లిక్కర్ కేసు విషయంలో కూడా ఎప్పుడైతే తనపై కేసు పడిందో అప్పుడే తాను రాజీనామా చేస్తానని చెప్పి కూడా కేసీఆర్ చెప్పాను. కానీ కేసీఆర్ తనని ఏమీ చేయలేక నీపై కేసులు పెడుతున్నారు, సో రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో 6 నెలలు కాదు ఏడాది జైల్లో ఉండడానికి సిద్ధమని చెప్పి అప్పుడు చెప్పాను. సో ఉద్యమ సమయంలో కూడా ఏదైతే బిడ్డని కడుపులో పెట్టుకొని నేను కేసీఆర్ కోసం తెలంగాణ కోసం ఏదైతే ఉద్యమంలో పాల్గొన్నాను, సో కేసీఆర్ వల్లే ఏదైతే బీఆర్ఎస్ ప్లీనరీ సభ సక్సెస్ అయింది, ప్లీనరీ సభ సక్సెస్ అయింది, ఏదైతే అధికారంలోకి వచ్చిన వల్ల కేసీఆర్ వల్లే. సో ఇలా ట్విట్టర్లలో మెయిన్గా చూసినట్లయితే ట్విట్టర్లలో పోస్టులు పెడితే పార్టీ నడుస్తుందా అని చెప్పి కూడా ఏదైతే కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూసాం మనం ఇటీవలే. రోజు కూడా అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు రెగ్యులర్గా ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు ప్రభుత్వానికి సంబంధించి జరిగినటువంటి వ్యతిరేకతలపై. సో ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పోస్టులు పెడితేనే నడుస్తుందా, కార్యాచరణ ఏమైంది, కార్యాచరణ ఎక్కడికి పోయింది అనుకుంటూ కూడా ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే ట్వీట్ చేశారు. తెలంగాణలో సోయి లేని పరిపాలన నడుస్తుందని చెప్పి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. సో కేసీఆర్ వల్లనే బీఆర్ఎస్ మీటింగ్ సక్సెస్ అయింది అని చెప్పుకుంటూ కూడా వచ్చారు. సో తాను కూడా కేసీఆర్ లాగా మొండిదానని చెప్పి లక్ష్యం సాధించే వరకు వదలడని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. నా లక్ష్యం సామాజిక తెలంగాణ కృషి కోసమే పనిచేస్తానని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో తనపై సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా ఏదైతే చెప్పారు. సో ఇటీవలే కవిత పార్టీ మారుతున్నట్లు, కొత్త పార్టీ పెడుతున్నట్టు, కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు ఇలాంటి అనేక ప్రచారాలు జరుగుతున్నట్టు నేపథ్యంలో పెయిడ్ ఆర్టిస్టులతో ఏదైతే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా కవిత తన ఏదైతే చిట్చాట్లో చాలా చెప్పడం చెప్పి చాలా స్పష్టంగా తనకు నాతో ఏదైతే నాపై ఎందుకు పడి ఏడుస్తారు, సో నేను మొండిదాన్ని, నా జోలికి రావద్దు, నేను కేసీఆర్ లాగా మొండిదాన్నే లక్ష్యం సాధించే వరకు వదలను, సామాజిక తెలంగాణ తన కృషి కోసమే తను పనిచేస్తానని చెప్పి కూడా చాలా క్లారిటీగా తన చిట్చాట్లో చెప్పుకుంటూ వచ్చారు. సో ట్విట్టర్ల ద్వారా పార్టీ నడిపిస్తారా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ చేసుకుంటూ వచ్చారు. సో బీఆర్ఎస్ నాయకులకు నీతులు చెప్తున్నారు, మరి కార్యాచరణలు ఏమయ్యా, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయంపై కూడా చాలా సూటిగా ఏదైతే ప్రశ్నించడం జరిగింది. సో కేసీఆర్కి ఒక కూతురుగా లేఖ రాస్తాను, తప్పే ఉంది, ఇప్పటికే 100 లేఖలకు పైగా రాశాను, పార్టీలో ఉన్న అంశాలు తనకు తెలియాలి కాబట్టి రాస్తూ ఉంటాను అని కూడా ఏదైతే ఇటీవల రాసినటువంటి లేఖపై కూడా కవిత చిట్చాట్లో పేర్కొన్నారు. సో ఏదైతే పేడ్ ఆర్టిస్టులతో చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఆపాలి,
నేను మంచిదాన్ని కాదు, నా జోలికి రావద్దని చెప్పుకుంటూ ఏదైతే కవిత చాలా స్ట్రాంగ్గా కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే తనపై దుష్ప్రచారం చేస్తున్నారో వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు తన చిట్చాట్ ద్వారా తెలుస్తుంది. దుర్గా రైట్ అజీమ్, అయితే ఈ వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా ఏమి వినిపిస్తుందంటే అంటే పార్టీలో ప్రాముఖ్యత కోసం కేటీఆర్ కాదు నాకు కూడా ప్రాముఖ్యత ఉండాలని ఆవిడ కోరుకుంటున్నట్లు. సో దీనివల్ల కేటీఆర్ కి అన్న చెల్లెలకి ఇద్దరికి పడట్లేదని కూడా మనకి వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ వార్తలు డైరెక్ట్ గా కేటీఆర్ ఉద్దేశించి అన్నట్లుగానే మనకు కూడా అనిపిస్తోంది. మరి అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అంటారు? అంటే అసలు ఏం వినిపిస్తోంది బయట? ఖచ్చితంగా పార్టీలో తన పొజిషన్ ఏంటి, పార్టీలో తన రోల్ ఏంటి అనే ఒక క్వశ్చనే ఏదైతే కవిత నుంచి మనకు వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మాట్లాడిన అంశంలో కూడా పార్టీలో తన పొజిషన్ ఏంటి, తను చేయాల్సినటువంటి రోల్ ఏంటి, ఎందుకంటే నేను కూర్చోలేను, సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తాను నేను అని చెప్పుకుంటూ ఏదైతే కవిత చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో కామెంట్ చూసినట్టయితే ఈ రోజు చేసినటువంటి చిట్ చాట్లో కూడా ఏదైతే ట్విట్టర్లో పోస్టులు పెడితే పార్టీ నడుస్తుందో అని చేసినటువంటి కామెంట్స్ని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కేటీఆర్కి అలాగే ఏదైతే కవిత మధ్యలో గ్యాప్ ఉన్నట్టు చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. ఏదైతే పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని అయితే చాలా క్లారిటీగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే 2019 ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ జరిగిన సమయంలో కూడా ఏదైతే తను ఎంపీగా ఓడిపోయింది, సో అప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఏదైతే తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి కోవట్లు పనిచేశారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇటీవల కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏదో పార్టీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారనుకుంటూ ఏదైతే ఒక కామెంట్ చేశారు. సో కోవట్లు ఉంటే కోవట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా అని చెప్పి కూడా కేటీఆర్ని ఏదైతే ఉద్దేశిస్తూ ఏదైతే తన చిట్ చాట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఓవరాల్గా కేటీఆర్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే తనపై దుష్ప్రచారం చేస్తున్నారో సోషల్ మీడియాలో కావచ్చు, సో వారిని ఉద్దేశించే ఈరోజు తన చిట్ చాట్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందనడానికి ఏదైతే అన్న చెల్లెల మధ్యలో ఒక వార్ నడుస్తుందనే దానికి ఇది మరింత బలాన్ని చేకూర్చే విధంగా కూడా ఏదైతే ఈరోజు కవిత కామెంట్స్ ఉన్నాయని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ప్రధాన అంశం కేసీఆర్ దూతల్ని పంపించినప్పుడు కూడా కేసీఆర్తో మాట్లాడినటువంటి సమయంలో కూడా బయటికి వినిపించిన వార్తలు పార్టీలో తన పొజిషన్ ఏంటి, పార్టీలో తన రోల్ ఏంటి అనే ఒక ప్రశ్నే తను చాలా సీరియస్గా లేవనెత్తినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. సో కొడుకుకే వారసత్వం ఏదైతే ఉంటుంది, సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ఏ అటు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని వార్తలే ఎక్కువ వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తన రోల్ ఏంటనే ఒక ప్రశ్న వల్లనే ఇదంతా ఏదైతే సమస్య లేవనెత్తుంది. సో పార్టీలో తను ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు. సో అలా కాకుండా పార్టీ